ఆ 7 ఏళ్ల పసిపిల్ల మనసులో ఏముందో ఏమో. ఆ పరిస్థితిలో అమృతరావు ఇంటికి పంపడం క్షేమం కాదని ఆ వచ్చిన మనిషికి ఏదో సాకు చెప్పి పంపించేశాను. ఆ తర్వాత కొన్నాళ్ళకి సంజయ్ పినతల్లి వచ్చి ఆ అమ్మాయిని తనతో గుంటూరు తీసుకువెళ్ళింది. చాలా ఆశ్చర్యంగా ఉంది. 15 ఏళ్ల క్రితం రాసిన అక్షరాలు ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయే. అవును బాబు, 3 నిండు ప్రాణాల బలి తీసుకున్న ఈ ఇల్లు దెయ్యాల కొంపగా పేరు పడింది. ఆనాటి నుండి ఇంతవరకు ఇంట్లో అడుగుపెట్టిన వాళ్ళు ఎవరూ లేరు. వెరీ గుడ్. ఈ కేసుకి ఏ ఆధారం లేదనుకున్న నాకు చాలా గొప్ప ఆధారం చూపించారు సుబ్రహ్మణ్యం గారు. శ్రావణి, నీ స్వవిషయంలో కలువ చేసుకుంటున్నందుకు సారీ, కానీ అక్కని నువ్వు పిలిచే పిలుపు పట్ల అభిమానంతో మాట్లాడుతున్నాను. ప్రభాకర్ నిన్ను తన వెంట రమ్మన్నప్పుడు నువ్వు వెళ్ళిపోవడమే న్యాయం కదా. రావుడు అడవుల్లో ఉన్నా సీతకు అదే అయోధ్య. అక్క, అంత సీతను తిరిగి అడవుల్లోనే వదిలిపెట్టాడు కదా రాముడు. కడుపులో దాచుకున్నది కన్నతల్లి భూమాతేగా. కన్నవారి ప్రేమ ముందు కట్టుకున్నవారంతా. అంటే మీ వారికన్నా నీకు మీ నాన్నే ముఖ్యం అంటావా? అంటే తప్పే ఉంది చెప్పు. నాన్నకు నేనంటే ప్రాణం. అమ్మ పోయిన తర్వాత హాయిగా పెళ్లి చేసుకుని నన్ను ఒక సవతలకు అప్పచెప్పుండొచ్చుగా. అలా కాకుండా తన జీవితం అంతా నా కోసమే ధారపోసి నన్ను తన చేతులతో పెంచి పెద్ద చేసి చదివించి ఇంత దాన్ని చేసిన తర్వాత హఠాత్తుగా మధ్యలో వచ్చిన భర్త కోసం నాన్ను ఒంటరివాణ్ణి చేయడం న్యాయం అంటావా? ఈ వయసులో ఆయన విడిచిపెట్టి నేను ఎలా వెళ్ళని చెప్పు. నీకెలా చెప్పాలో తెలియటం లేదమ్మా. ప్రపంచం అంతా మీ నాన్నే అనుకుంటున్నావు నువ్వు. ఆయన తప్ప నిన్ను ప్రేమగా చూసుకునేవాళ్ళు లేరు అనుకుంటున్నావు. అది నిజం కాదమ్మా. నీ వారు నిన్ను అపురూపంగా చూసుకుంటారు. నాకు ఆ నమ్మకం ఉంది. అంత అపురూపమైన ప్రేమే ఉంటే ఆయన ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు? నువ్వు ఆయన పట్ల సరిగ్గా ప్రవర్తించకపోవడమే కారణం. మమకారం చూపే భర్త ఆ పాటి అధికారం కూడా కోరుకుంటాడు కదా. అదే ఆ అధికారమే నేను సహించలేనక్క. ఏం జరుగుతుందో జరగని గాని భర్త కనుసన్నల్లో బ్రతకడం కన్నా మా నాన్న కంటి వెలుగునే బ్రతకడమే నేను కోరుకుంటాను. అమ్మా సంధ్య, నన్ను గుర్తుపట్టావా అమ్మా? పూజారి సుబ్రహ్మణ్యం గారు బాగున్నారా? బావునానమ్మా. నువ్వేమీ మారలేదు. చిన్నప్పుడు ఎలా ఉండేదాను అలాగే ఉన్నావు. అవును పూజారి గారు, నా చిన్నప్పుడే అమృతరావు నా తలుపులకి తలుపులు మూశాడు. మర్చిపోలేను, మారిపోలేను. నీ తరఫున వాదించడానికి లాయర్ గారిని తీసుకొచ్చానమ్మా. వద్దు, నా తరపున ఎవరు వాదించక్కర్లేదు. ఆయన వెళ్ళిపోమని చెప్పండి. అదేమిటమ్మా? నాకు బ్రతకాలని లేదు. నేను కూడా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. మీరు హత్య చేసిన షాక్ లో ఉన్నారు. మీకు అలా అనిపించడం సహజం. కానీ ఒక విషయం ఆలోచించండి. మీ తరఫున న్యాయాన్ని కోర్టులో చెప్పడానికి ఒక మనిషి అవసరం లేదంటారా? లేదు, దయచేసి నన్ను ఎవరు విసిగించకండి. 15 ఏళ్ల తర్వాత నా మనసు కలిగిన ఈ శాంతిని సంతృప్తిని నాకు దూరం చేయకండి. సుఖంగా బ్రతకలేకపోయాను, కనీసం నన్ను సుఖంగానైనా చావనివ్వండి. మీరు బ్రతకాలా చావాలా అని నిర్ణయించవలసింది మీరు కాదు, మేము కాదు, కోర్టు. మిమ్మల్ని మనస్సుతో పరీక్ష చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. దీని మీద సంతకం చేయండి. సంతకం చెయ్యమ్మా సంధ్య. ఇది నువ్వు బ్రతకడానికి కాదు, న్యాయాన్ని బ్రతికించడానికి. ప్లీజ్. డాక్టర్, ఈవిని మెడికల్ చెకప్ కోసం పంపించారు. డీటెయిల్స్ ఈ ఫైల్లో ఉన్నాయి. సరే, మీరు బయట కూర్చోండి. కూర్చోమ్మా. చూడమ్మా సంధ్య, నీకు పెళ్ళై ఎన్నేళ్ళయింది? 4 సంవత్సరాలు. మీ వారు నిన్ను ప్రేమగా చూసుకుంటారా? ఓ, నేనంటే వారికి అమితమైన ప్రేమ. ఈ 4 ఏళ్లలో మీ వారు నిన్ను ఎప్పుడు విసుకోలేదా? లేదు. కానీ ఒక్కొక్కసారి ఆయన కోపడతారు. ఆ కోపానికి కారణం ఒక రకంగా నేనే. మీ వారి దగ్గర నీకు బాగా నచ్చింది ఏమిటి సంధ్య? ఆయన చేతిలో ఉన్న రివాల్వర్. రివాల్వరా? అవును. నా పీడకలన్నిటినీ
ఆ రివాల్వర్తోనే చెరిపేయాలని నా నిర్ణయం. ఎలాంటి పీడకలలు? అవి నీకు గుర్తున్నాయా? ఉన్నాయి. నిద్రలో కల కలలైతే మెలకువ రాగానే చెరిగిపోతాయి. కానీ ఈ కలలో అనుక్షణం నన్ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న పాడు కలలు. ఆ కలల్లో నీకెవరు కనిపిస్తారు? మా అమ్మ, మరో పాపాత్ముడు. ఎవరా పాపాత్ముడు? అమృతరావు. కొంచెం వివరంగా చెప్తావా? అమృతరావు చావుతోనే ఆ విషాద గాథ సుఖాంతమైంది. మళ్ళీ ఆ కథ తిరగతోడటం ఈ జీవితంలో జరగని పని. సరే, నీ కలలో కనిపించే మీ అమ్మగారంటే నీకిప్పటికీ ఇష్టమేనా? ఎప్పటికీ మా అమ్మ నాకు ప్రాణం. చిన్నప్పుడు నాకు బుద్ధుడి కథలో, క్రీస్తు, మహాత్మా గాంధీ చరిత్రలో నేర్పించింది మా అమ్మ. గాంధీ అహింసను బోధించాడు కదమ్మా. నువ్వు అమృతరావును చంపడం పాపం అనిపించలేదు? ఎంత మాత్రం అనిపించలేదు. అమృతరావు కూడా గాంధీ టోపీ పెట్టుకుంటాడుగా, మరి అతను మా అమ్మని చంపలేదా? వెరీ గుడ్. నాన్న, చూసావా మీ అల్లుడు గారి వాహనం? నిన్నటి దాకా మారుతి కార్లు, మెర్సిడెస్ బెంజ్లో తిరిగిన మనిషి. ఆ వాహనాన్ని అంత తేలిగ్గా తీసేయకమ్మా. తెలుగుదేశం పార్టీ 2 సార్లు అఖండమైన విజయం సాధించింది ఆ సైకిల్ గుర్తుతోనే. రా వెళ్దాం. సార్, సార్, నాకు సీనియర్గా విద్య నేర్పించిన గురువుగానే కాకుండా తండ్రిగా నన్ను ఆదరించి ఆదుకున్నందుకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఇవాళ నేను మొదటిసారిగా కేసు తీసుకుని వాదించబోతున్నాను. నన్ను ఆశీర్వదించండి. తండ్రిగా నన్ను ఆదరించి ఆదుకున్నందుకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఇవాళ నేను మొదటిసారిగా కేసు తీసుకుని వాదించబోతున్నాను. నన్ను ఆశీర్వదించండి. అమ్మా శ్రావణి, అల్లుడు గెలిచేశాడమ్మా. ఐ మీన్ నా మనస్సు గెలిచాడమ్మా. అల్లుడు పట్టుకున్నది నా కాళ్ళను కాదు, నా గుండెను పట్టుకుని కుదిపేశాడమ్మా. మీ అల్లుడు గారిది మహా గొప్ప క్యారెక్టర్ అని ఊరంతా డప్పేసి చాటండి. పదనన్నా, ఆయన పెద్ద క్యారెక్టర్ యాక్టర్. అలాగా అమ్మా, హీరో అనుకున్నాను. Prosecutor, please proceed with the case. First witness on my side is Inspector Ishwar Rao. చూడండి ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు గారు, ముద్దాయి నేరాన్ని అంగీకరిస్తూ మీ దగ్గర వాంగ్మూలం ఇచ్చిన మాట నిజమేనా? అవును, ఆమె స్వయంగా స్టేషన్కి వచ్చి హత్య చేసిన రివాల్వర్ కూడా అప్పచెప్పింది. రైట్, థ్యాంక్ యూ. ఇదేనా ఆ రివాల్వర్? అవును. ఈ రివాల్వర్ ని ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ దగ్గరికి పంపించారా? పంపించాను. దీని మీద ఎవరి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని తేలింది? సంజీవి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ ప్రభాకర్, మీరు క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చును. ఇప్పుడు కాదు యువర్ ఆనర్, తర్వాత చేస్తాను. తర్వాత అంటే ఎప్పుడు? కోర్టు సమయం అయిన తర్వాత తీరుబాటుగా ఇంటి దగ్గర చేస్తారనుకుంటా యువర్ ఆనర్. సైలెన్స్, సైలెన్స్. ప్రాసిక్యూటర్, డిఫెన్స్ లో ఆయన అపహాస్యం చేయకూడదు. కోర్ట్ డజంట్ పర్మిట్ ఇట్. సారీ యువర్ ఆనర్. మిస్టర్ ప్రభాకర్, ఇప్పుడు ఎందుకు క్రాస్ ఎగ్జామిన్ చేయనంటున్నారు? యువర్ ఆనర్, ప్రస్తుతం నేను వేయబోయే కొన్ని ప్రశ్నలు ఈ కేసుకు అప్రస్తుతం అనిపించే ప్రమాదం ఉంది. కాబట్టి సమయం వచ్చినప్పుడు క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం నాకు ఇప్పించవలసిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను. ఎస్, పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ విట్నెస్ ప్లీజ్. చూడండి, హత్య చేయక ముందు మీరు అమ్మాయిని చూసారా? లేదు. పోనీ హత్య చేయడం చూసారా? కళ్ళారా చూశాను.